హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్యాక్ వర్కౌట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అలాగే వర్కౌట్ అయిపోయాక రూమ్కి వెళ్ళి లంచ్ కోసం సోక్డ్ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను, పదండి. మీకు తెలిసిందే కదండి, మనం ఏ వర్కౌట్ చేయాలనుకున్నా బాడీ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనం మజిల్ క్రాంప్స్ అండ్ షోల్డర్ ఇంజరీస్ నుంచి జాగ్రత్త పడగలం. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పాలండి, నేను రెగ్యులర్గా బ్యాక్ వర్కౌట్తో పాటు షోల్డర్ వర్కౌట్ని కూడా కాంబినేషన్గా చేస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో మీకు బ్యాక్ వర్కౌట్స్ మాత్రమే చూపించాను. షోల్డర్ వర్కౌట్స్ని మరో వీడియోలో చూపిస్తాను. కాబట్టి ఇలా మన వార్మప్ని కంప్లీట్ చేసేసుకొని మనం మెయిన్ వర్కౌట్లోకి వెళ్ళిపోదాం, పదండి. నేను బ్యాక్ వర్కౌట్ని పుల్లప్స్తోనే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే పుల్లప్స్ని నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఇవి నా వల్ల ఎన్ని వీలైతే అన్ని 3 సెట్స్గా చేసి చివరిలో హ్యాంగింగ్ పొజిషన్లో ఉంటాను. తర్వాత లాట్ పుల్ డౌన్ మిషన్లో వైట్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ చేస్తాను. 10 to 12 రెపిటేషన్స్ 3 సెట్స్గా కంప్లీట్ చేస్తాను. ఈ వర్కౌట్ తర్వాత నేను ఇదే లాట్ పుల్ డౌన్ మిషన్లో రివర్స్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ చేస్తానండి. ఇవి కూడా 10 to 12 రెపిటేషన్స్ 3 సెట్స్గా కంప్లీట్ చేస్తాను. ఈ మిషన్ వచ్చేసి చెస్ట్ సపోర్టెడ్ సీటెడ్ రో మిషన్ అండి. ఇందులో మనం సింగిల్ హ్యాండ్తో కూడా చేయొచ్చు, 2 హ్యాండ్స్ యూజ్ చేసి కూడా పుల్ చేయొచ్చు. నేనైతే ఎవ్రీ వీక్ ఒక్కొక్కటిగా చేస్తానండి. ఈ వీక్ సింగిల్ హ్యాండ్ పుల్లింగ్ చేస్తున్నాను. ఇవి కూడా 10 to 12 రెపిటేషన్స్ 3 సెట్స్గా కంప్లీట్ చేస్తాను. ఈ మిషన్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రో మిషన్ అండి. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ బార్స్ ఉంటాయి. నేను యూజ్ చేసేది అయితే వి బార్. ప్రజెంట్ వి బార్తో కేబుల్ పుల్లింగ్ చేస్తున్నాను. ఇవి కూడా 10 to 12 రెపిటేషన్స్ 3 సెట్స్ కంప్లీట్ చేస్తానండి. ఇదే అండి మన లాస్ట్ వర్కౌట్. దీని తర్వాత నేను షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ చేస్తాను. అంతే అండి, జిమ్ నుండి రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మన ప్రోటీన్ తాగేసాం. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా రెడీగా ఉన్నాయి. బట్ వాటిని తినేకన్నా ముందే
మనం లంచ్ కోసం సోక్డ్ ఓట్స్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. దీనికోసం నేను పాలు అండ్ ఓట్స్తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ కూడా యూజ్ చేస్తాను. అవి ఏదో చూసేద్దాం పదండి. ముందుగా మన సీడ్స్ని మన బాక్స్లో వేసేద్దామండి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుదాం. ఈ డ్రై డేట్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. వీటిని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే స్లిప్ అయ్యి మనకు ఇంజరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్లో కలిపేయండి. దీని తర్వాత ఓట్స్ని నేనైతే 1.5 స్కూప్ వేసుకుంటానండి. ఓట్స్ని ఇందులో కలిపేద్దాం. ఇలా ఓట్స్ వేసుకున్నాక మనం ముందుగానే వేడి చేసి చల్లార్చిన పాలను కూడా ఇందులో కలిపేద్దాం. చివర్లో స్వీట్నెస్ కోసం డాబర్ హనీ అండి, 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇలా 2 స్పూన్స్ వేసేసుకొని స్పూన్తో మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పెట్టేస్తే సరిపోతుందండి. అంతే అండి, లంచ్ కోసం ఎంతో హెల్తీ సోక్డ్ ఓట్స్ రెడీ అయిపోయాయి. దీని ద్వారా మనకు చాలా ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్స్ మన బాడీకి అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.